హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో అంటే నిన్న జరిగిన విషయం ఇది. దాని గురించి ఈరోజు మళ్ళీ రివ్యూ అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటి అని అంటే, ఇక్కడ మనకి తెలంగాణ నుంచి అంటే ఆంధ్ర నుంచి తెలంగాణలో స్థిరపడిన కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణలో జీవనాధారం సాగిస్తున్నారు. అంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిపి ఉండేటప్పుడు ఎప్పుడైతే 10 ఏళ్ల వరకు మనకి టైం ఇచ్చారు, అక్కడి నుంచి 10 ఏళ్ల వరకు మనం ఉండొచ్చు, 10 ఏళ్ళు దాటిన తర్వాత అక్కడి నుంచి మన స్వస్థలమైన ఆంధ్రాకి మనం వచ్చేయాలన్నట్టయితే చెప్పారు. అయితే అక్కడ చూసుకుంటే ఈ క్యాబ్ డ్రైవర్స్ అంటే ఆంధ్ర నుంచి వెళ్ళి హైదరాబాద్ లో సెటిల్ అయ్యి క్యాబ్ తోలుకున్న ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ మీద తెలంగాణలో కొంతమంది డ్రైవర్స్ కొంతమంది అయితే దాడి చేయడం అయితే జరుగుతుంది. కొంతమందిని కుట్టారంట, కొంతమంది మీద కారుని ధ్వంసం చేయడం, కొంతమంది దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా చేస్తున్నారంట. ఇలా జరుగుతుందని చెప్పి ఆ తెలంగాణ డ్రైవర్స్ మీద ఈ ఆంధ్ర నుంచి వెళ్ళిన క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అక్కడ అంటే తెలంగాణలో పోలీసులకి ఆర్టీఓలకి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. చేస్తే వాళ్ళు కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే రోజు రోజుకి ఆ సమస్య అనేది ఎక్కువైపోతుంది. వాళ్ళు కొన్ని రోజులకి ఇలా బతకనిచ్చేటట్లేదు, ఖచ్చితంగా ఇది చాలా పెద్ద ఇష్యూలో తయారవుతుందని చెప్పి ఇక్కడ ఎవరైతే ఈ ఆంధ్ర క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్య ఎవరికి చెప్పాలని చెప్పి ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ అధికారులకు ఇవ్వడం అయితే జరిగిందంట. అక్కడ ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఇక్కడైతే ఆల్రెడీ టీడీపీ ఆఫీసులు ఇచ్చారంట, అక్కడ అంత పెద్ద రెస్పాన్స్ రాలేదంటే షర్మిల గారికి ఇచ్చారంట, అక్కడ రెస్పాన్స్ రాలేదంట. ఈవెన్ బీజేపీ పురంధేశ్వరి గారికి కూడా ఇచ్చారంట, అక్కడ రెస్పాన్స్ రాలేదు. ఫైనల్ గా అయితే ఈ విషయం అనేది పవన్ కళ్యాణ్ గారి చెవులు పడ్డది. పవన్ కళ్యాణ్ గారు అయితే దీన్ని కరెక్ట్ అని చెప్పి నిన్న ఏదైతే ఉందో ఈ క్యాబ్ డ్రైవర్స్ జనవాణి కార్యక్రమంలో ఆర్జీ పెట్టుకొని అక్కడైతే ఆ సమస్య చెప్పుకోవడం అయితే జరిగింది. ఇంకా సమస్య గురించి బయటకు తెలియదు, ఎక్కడ మీడియాలో కూడా సరిగ్గా ప్రసారం జరగలేదు. కానీ వాళ్ళైతే దాదాపుగా నిన్న ఆర్జీ పెట్టుకున్న టయానికి దాదాపు 40-50 మంది, సుమారుగా 30 నుంచి ఒక 50 మంది వరకు ఎవరైతే ఉన్నారో తెలంగాణ నుంచి క్యాబ్ డ్రైవర్స్ అందరూ వచ్చి అక్కడ ఆర్జీ పెట్టారు. సమస్య ఇదని చెప్పి మరి ఎలా సారికి అంత స్పీడ్ గా తెలిసిందో తెలియదు, కానీ 2 రాష్ట్రాల మధ్య సమస్య అని చెప్పి నిన్న నైట్ సారు ఏదైతే అంటే ప్రభుత్వ ఆఫీస్ అంటే క్యాంప్ ఆఫీస్ నుంచి సారు జనసేన పార్టీ ఆఫీస్ కి నైట్ దాదాపుగా 12-12:30 ప్రాంతంలో పార్టీ ఆఫీస్ కి రావడం అయితే జరిగింది. అయితే సార్ వచ్చే టయానికే వీళ్ళు కూడా ప్లకార్డులు పట్టుకుని ఇవాళ ఏమైనా కానీ సార్ని కలవాలి, సార్తో ఈ సమస్య చెప్పాలి, మా సమస్యను సాల్వ్ చేసుకోవాలని అనే ఉద్దేశంతో వాళ్ళైతే ఎంత లేట్ అయినా పర్వాలేదు, కావాలితే ఈ రోజు తినడమైనా మానేస్తాం, మేము చనిపోవడానికైనా రెడీ, ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి, మమ్మల్ని పట్టించుకునే నాయకుడు ఎవరు లేరన్నట్టు వాళ్ళైతే బాధపడుతూ ప్లకార్డులు పట్టుకుని రాత్రి 12-11:30 ఆ ప్రాంతంలో వాళ్ళైతే బయట కూర్చుని నిరసన తెలియజేయడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు వెంటనే చూసి వాళ్ళని పిలిపించి మాట్లాడడం అయితే జరిగింది. దాదాపుగా గంట వరకు అసలు ఏం జరిగిందని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అర్ధరాత్రి ఆల్రెడీ సారు రావడమే ఆఫీస్ నుంచి క్యాంప్ ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్ రావడమే లేట్ గా వచ్చారు. సార్ పనులన్నీ ముగించుకొని మీటింగ్లన్నీ కండక్ట్ చేసుకొని అవన్నీ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి దాదాపుగా 12 దాటిపోయిందంట. అయితే ఆ టైంలో కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏంటి ఎంతమంది ఉన్నారు, ఈ సమస్య ఏంటని చెప్పి వెంటనే వాళ్ళని పిలిపించి వెంటనే దాదాపుగా గంటకు పైగా వాళ్ళతో కూర్చోబెట్టి వాళ్ళతో మొత్తం మాట్లాడారంట. అర్ధరాత్రి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మీద స్పందించేటప్పటికి వెంటనే తెల్లవారి 7-8 అయ్యేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్ గా ఆ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి సంబంధించిన కొంతమంది ఈ తెలంగాణ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర డ్రైవర్లు కుట్టినోళ్ళు, కొంతమంది అయితే వాళ్ళ కార్ల మీద ధ్వంసం చేసిన వాళ్ళు, వాళ్ళ మీద అయితే తెల్లారి 8 అయ్యేటప్పటికి వాళ్ళ మీద కేసు ఫైల్ అయిపోయిందంట. అంటే రాత్రి పవన్ కళ్యాణ్ గారు సమస్య గురించి మాట్లాడి వివరం తీసుకొని ఆయన పిఏ గారికి మొత్తం ఆ సమస్య గురించి మొత్తం ఫాలోఅప్ చేయించి తెల్లవారి 7-8 అయ్యేటప్పటికి ఈ రాచకొండ ఏదైతే మన తెలంగాణ రాచకొండ ఏదైతే ఉందో అక్కడైతే కంప్లైంట్ కేసు అయితే నోటీస్ చేయడం అయితే జరిగిందంట. వాళ్ళు కూడా అయ్యో బాబు అనవసరంగా వీళ్ళ మీద దాడి చేసేమనే సిచ్యువేషన్ కి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్న సిచ్యువేషన్ కి వచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాం అంటే తెలంగాణ ఆంధ్ర అని అంటే అన్నదమ్ముల్లో బతుకుతున్నాం, ఏ విషయంలో అయినా సరే సర్దుబాటు చేసుకుంటూ మాట మంచి కలుపుకుంటూ ఒకటే తెలుగు వాళ్ళం, పైగా మాట మంచి కలుపుకుంటూ అన్నదమ్ముల్లో బతుకుతున్నాం అని చెప్పి ఎప్పటి నుంచో చెప్పుకుంటారు. ఇప్పుడు స్టిల్ అలాగే ఉంటుంది. ఎక్కడో కొంతమంది మేబీ పొరపాటు చేసి ఉంటారు, కానీ మేబీ ఆంధ్ర వాళ్ళని అంటే నాకు తెలిసినంత వరకు నేను గత 4-5 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఆంధ్ర వాళ్ళని చెప్పి అక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా
తక్కువ చేసి చూసినట్టయితే నేను ఎక్కడ అనుకోలేదు. సొంత అన్నదమ్ముల్లాగా ఫీల్ అవడమే తప్పితే గానీ ఎక్కడో మేబీ ఎవరో ఒకళ్ళ ఇద్దరు ఉండుంటారేమో కానీ నేనైతే గత అంటే 2019 నుంచి నేను తెలంగాణలో గత 4-5 ఏళ్ల నుంచి తిరుగుతున్నాను. కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా అన్యాయంగా కానీ లేకపోతే ఒక తక్కువ చేసి మాట్లాడడం కానీ ఈడు తెలంగాణ ఈడు ఆంధ్ర ఊడు వీడితో మనకు సంబంధం ఏంటన్నట్టు అయితే నేనైతే ఇక్కడ చూడాలి. కానీ ఇక్కడ చూసుకుంటే మరి వీళ్ళకి ఏ విభేదాలు వచ్చినాయో తెలీదు. వాళ్ళైతే వీళ్ళని దాడి చేసి వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఈ సమస్య గురించి మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి చెవిలో పడ్డం, ఆయన వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం, పైగా అర్ధరాత్రి గంటకు పైగా మాట్లాడి తెల్లవారి 7-8 లోపు ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టి వాళ్ళ కారుని నాశనం చేసి పైగా వాళ్ళ మీద కేసు పెట్టారో వాళ్ళకి పొద్దున్న 8 గంటలకల్లా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటట్టు చేశారంట. ఇది కాకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మధ్యాహ్నం 2:30కి అయితే ఆయన ఈ ఎవరైతే తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం అయితే జరిగిందట. అంటే ఇంకా ఏమున్నాయి అంటే మీరు ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు, ఇంకా ఇది ఒకటే కాకుండా అంటే మిమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టడమే కాకుండా ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి చెప్పండి, మొత్తం అన్ని ఒకేసారి సాల్వ్ చేద్దాం అనేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే వీళ్ళకి అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందట. అసలు ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సమస్య వెళ్ళడం అంటేనే కష్టం, కానీ ఆయన చెవులో పడ్డదనంటే ఆ విషయం అక్కడే ఉండబోద్ది. అక్కడి నుంచి అది మైండ్ లో బయటకు రాదు. ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులను ఆదేశిస్తారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎలాంటి సమస్య సాల్వ్ అవుద్ది అని చెప్పుకున్నట్టయితే ఆయన పనితీరు అయితే కనబడుతుంది. ఎందుకంటే అర్ధరాత్రి 12-1 గంట టైంలో ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు రోడ్డు బయటకు వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడే దాదాపు గంటకు పైగా రోడ్డు మీద నుంచొని వాళ్ళు 40-50 మంది ఉంటే వాళ్ళ చేత అసలు ఏంటి నాన్న ఏంటి మీ సమస్య ఏంటని చెప్పి ఆయన మాట్లాడారంట. అంటే ఈ రోజుల్లో కూడా అలాంటి నాయకుడు ఉన్నాడా అని చెప్పి ఆలోచించడం కూడా కష్టమే. ఈ రోజు మార్నింగ్ నేను వాళ్ళతో మాట్లాడితే క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే అన్న మా జీవితంలో ఇలాంటి నాయకుడు చూడలేదన్నా, అసలు ఎలాంటి నాయకుడిని ఇన్నాళ్ళు ఓడించామా, ఇన్నాళ్ళు ఈ నమ్మలేకపోయామా, అసలు ఎలాంటి నాయకుడిని గెలిపించుకోవద్దు మాది తప్పన్నా, ఎంత మంచి నాయకుడు అసలు మేము అనుకోలేదన్నా. మేము ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా యాక్టర్ కదా, అందరి నాయకుడిలాగా ఈయన ఉంటాడు అనుకున్నాం, కానీ సమస్యని ఇంత దగ్గరగా పట్టించుకొని ఇంత బాగా రిసీవ్ చేసుకొని ఇంకా ఏమున్నాయి చెప్పండి ఇంకా అని చెప్పి అంత క్లియర్ గా చాలా ఓపెన్ గా హార్ట్ఫుల్ గా మాట్లాడే నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదన్నా. ఆ ఒక్క గంటలో మేము ఆయనకి ఫ్యాన్స్ అయిపోయామన్నా. ఇప్పటి వరకు అయితే మేము ఎవరెవరో ఫ్యాన్స్, అసలు మాకు సంబంధమే లేదు, మేము అసలు సరిగ్గా చెప్పాలంటే జనసేనకి సరిగ్గా ఓట్లు కూడా వేయలేదు అని చెప్పి చాలా మంది చెప్పారు. అసలు సార్ని కలుస్తామా లేదు అనుకున్నా, కానీ ఆయన కలిసిన తర్వాత నా జీవితంలో మరుపురాని రోజులు ఇవి, నా జీవితంలో గుర్తుండిపోయే రోజులు. సార్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా సమస్య అంటే చాలు పొద్దున్న 7-8 గంటలకల్లా సమస్య పరిష్కారం అయిపోయింది. అసలు మాకు ఆశ్చర్యం వేసింది, అసలు సమస్య ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది, మేము ఎప్పుడు బాగుపడతాము, మా పిల్లంబెట్టలో వదిలేసి మేము ఇక్కడ తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడేమో వారం రోజుల నుంచి తిరుగుతున్నాము అని చెప్పారు. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మనం అయితే హ్యాట్సప్ చెప్పాలి. ఖచ్చితంగా సరే మీలాంటి రాజకీయ నాయకుడి కోసం అయితే మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకొంతమంది రాజకీయ నాయకులుగా తయారవ్వాలి. మీ పనితీరే కొంతమంది రాజకీయ నాయకులకు ఇన్స్పిరేషన్ గా ఉండాలి సార్. ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు ఇంకోటి ఏదొచ్చినా కానీ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కటి కూడా ఎవరిని కూడా మీ చెవిన పడ్డదంటే సమస్య కూడా ఖచ్చితంగా ఆ సమస్యను సాల్వ్ చేయడానికి అయితే ఇంకా మీకున్న టైంలో కాస్త టైం అయినా ఉపయోగించుకొని వాళ్ళకి సమస్య పరిష్కారం అయ్యేటట్టు చూడాలి. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయినందుకు తెలంగాణకి ఆంధ్ర నుంచి వచ్చిన తెలంగాణలో ఉండి ఆంధ్ర క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళకి మీటింగ్ అరేంజ్ చేయడం అని అంటే చిన్న విషయం కూడా కాదు, చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఉండే టైంలో వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళని కలవడం, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకోవడం, తెలంగాణ గవర్నమెంట్ తో మాట్లాడి వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసేటట్టయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. జనవాణి కార్యక్రమాల్లో నేను చూసిన కొన్ని మంచి సమస్యల్లో ఇది ఒక మంచి సమస్య అని చెప్పి నేను అనుకోలేదు. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య అన్నదమ్ముళ్ళ బతికే వాళ్ళ మధ్య విభేదాలు వస్తే ఎంత ఇబ్బందులు ఉంటాయనేది మనం చూసాం.